నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అందరూ కూడా అన్ని ప్రాంతాలలో వర్షాలతో ఇబ్బంది పడుతూ ఉండి ఉంటారు. మేము కూడా అంతే. ఒక్కరోజు హమ్మయ్య ఎండ కొడుతుందిలే అనుకునే లోపు ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు కొలాయి నీళ్లు సరిగ్గా రాక వాటి వల్ల ఇంత ఇబ్బంది, వర్షం వల్ల ఇంత ఇబ్బంది. అబ్బో, అసలు ఈ ఇయర్ మొత్తం కొంచెం తేడాగా గడిచిపోతుంది. అప్పుడే నవంబర్కి వచ్చేసాం. ఇంకో 2 మంత్స్ ఆగితే కొత్త సంవత్సరం కూడా వచ్చేస్తుంది. అప్పుడే గడిచిపోయింది ఆ సంవత్సరం అన్నట్టుగా ఉంది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసినట్టుగా లేదు. ప్రస్తుతం అయితే గారెలు చేస్తున్నాం. దసరా పండక్కి అత్తమ్మతో చేపిద్దామని పట్టించుకున్నాను. కానీ మా ఆయన కొద్దిగా లేట్ చేసి పిండి లేట్గా తెచ్చిండు. ఇంకా అత్తమ్మ వాళ్ళేమో బిజీ అయినిండే, అంటే పత్తేరుతుండే. ఇక అందుకు అట్లా చేయటం లేట్ అయిందనమాట. అందుకే ఇంకా ఇప్పుడైతే చేపిస్తున్నా. ఇప్పుడు ఎందుకంటే గనక ఒకవేళ డెలివరీ కోసం మేము హాస్పిటల్కి వెళ్ళినా పిల్లలకి టైం పాస్కి తినటానికి ఏమైనా ఉంటాయి కదా, సతాయించకుండా, అందుకోసం అనమాట. గారెలు నార్మల్గా తినేదానికంటే కూడా చాయ్లోనో లేకుంటే చికెన్ కర్రీలోనో సూపర్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేసిర్రా? నేనైతే పిండి కోసం బియ్యము, అలాగే మినపప్పు, పుట్నాలు, జీలకర్ర ఇవన్నీ వేసైతే పిండి పట్టించిన. ఇంకా ఇప్పుడైతే నువ్వులు, ఉప్పు, కారం వేసి కలుపుతుంది. కావాలనుకుంటే పిండిలో వామ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈ రోజు అయితే మా పనులు నేను చేసుకుంటా, మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటా. నేను మీకు చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోస్ లో కూడా చెప్పాను, మోటివేషన్ గా మాట్లాడాలంటే నాకు చాలా ఇష్టం అని. అట్లాంటి వీడియోస్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ కూడా ఉంటది, మంచి మంచి కామెంట్స్ కూడా పెడతారు. రెస్పాన్స్ ని పక్కన పెడితే చేసిన వీడియో వల్ల ఒక్కరు ఇన్స్పైర్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ. నేను చెప్పాలనుకున్న విషయం చెప్పే కంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. ఈ మధ్య అసలు చిన్న చిన్న పిల్లలు కూడా సూసైడ్ చేసుకునేంత పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తుర్రు. 10th క్లాస్, 5th, 6th, అసలు చిన్న చిన్న పిల్లలు. వాళ్ళకి అసలు జీవితాన్నే ఎండ్ చేసుకోవాలి అన్నంత పెద్ద ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? లైఫ్ దేవుడిచ్చిన గొప్ప వరం, దానిని మధ్యలో ఎండ్ చేసుకునే హక్కు అసలు మనకి లేదు. ఈ ప్రపంచంలో అన్ని జీవరాశుల కన్నా కూడా మానవ జన్మే గొప్పదంటారు. అలాంటి మనకున్న ఒకే ఒక్క జన్మని అలా ఎలా ఎండ్ చేసుకుంటారు? సూసైడ్ చేసుకునే దానికి చేసే ధైర్యం అసలు బతకటానికి ఎందుకు చేయట్లేదో. పెద్దవాళ్ళ గురించి అంటే వదిలేయండి, వాళ్ళకున్న సమస్యలు ఏందో మీకు తెలుసా అంటారు మళ్ళీ. అయినా ఎంత పెద్ద సమస్యలైనా జీవితాన్ని ఎండ్ చేసుకోవద్దు కదా. ఇక పిల్లలైతే మరీ ఘోరంగా ఉన్నారబ్బా. కనీసం ఎందుకు అట్లా చేస్తుర్రు అన్న రీజన్స్ కూడా తెలియదు మనకు. కొందరు అయితే సిల్లి రీజన్స్ ఉంటాయి. ఇక అమ్మ పనిలా అమ్ముంది. నేనైతే జున్ను తింటున్నా. జున్ను అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. జున్ను పాలు మా ఆయన అయితే తీసుకొచ్చిండు. ఇందులోనే బెల్లం వేసుకొని ఉడకబెడితే బాగుంటుందని అమ్మ అన్నది. కానీ నాకు బెల్లం వేసుకుంటే తినాలనిపించదు. అందుకోసమని చక్కెర వేసుకుందాం అన్నట్టు బెల్లం అయితే వేపియలేదు. పాలను మాత్రమే మసలు పెట్టినా ఇంకా జున్ను అయ్యింది. ఇందులో ఇప్పుడు చక్కెర వేసుకొని తింటా. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ తినొద్దని కూడా అంటారు, ఎందుకంటే వాతం లెక్క అవుతుందంట. అందుకే ఇక ఎంత తినాలనిపించినా ఒక చిన్న బౌల్లో అయితే వేసుకున్నా. బేబీ బంప్ వల్ల మనకుండే యూజెస్ ఇవన్నమాట. అన్ని క్యారీ చేసుకోవచ్చు, మంచిగా మీద పెట్టుకొని తినొచ్చు. మామూలుగా జున్ను పాలు దొరకటం చాలా కష్టం, ఎందుకంటే మనకు బర్రెలు లేవు కదా. అందుకే తెచ్చినప్పుడే తినాలి. ఇంకా వాన మొగులు అయితే అయ్యింది. పొయ్యి మీద చేద్దామంటేనేమో సడన్ గా వాన పడింది అనుకోండి, ఆ వర్షం నీళ్లు బాండిలో పడితే నూనె జిల్లుతుంది కదా. అందుకని భయం వేసి ఇంకా రేకుల కిందనే పెట్టుకుంటున్నాం. కాసేపు ఎండ కొడుతుంది, సడన్ గా వాన పడుతుంది. ఇప్పుడు అసలు ఎట్లుంటది అనేది అర్థమైతలేదు. అత్తమ్మ వాళ్ళది ఇనుప పొయ్యి అయితే ఉంటే ఇంకా అదైతే తీసుకొచ్చి రేకుల కింద అయితే పెట్టుకుంటున్నాము. డైరెక్ట్ గా పొయ్యి గనుక పెట్టేస్తే కింద మొత్తం బ్లాక్ అయిపోతుంది కదా. అందుకోసమని కొంచెం ముసుగు అయితే పోసి ఇంకా దాని మీద పొయ్యి అయితే పెడుతుంది అమ్మ. ఇంకా నేను చెప్పాలనుకున్న విషయంలోకి వెళ్ళిపోతే, గతాన్ని తలుచుకొని జీవించటం, భవిష్యత్తు గురించి బెంగపెట్టుకొని బాధపడటం పిరికి వాళ్ళ లక్షణం. గతాన్ని తలుచుకున్నంత మాత్రాన గతం ఏమైనా మారిపోతుందా? భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకున్నంత మాత్రాన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుందా? కష్టమైన సిచ్యువేషన్ లో కూడా కుంగిపోకుండా ఓర్పుతో, ఓపికతో ఎదుర్కొంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చున్న రోజులుంటాయి, అంటే ఏ పని పాట లేకుండా తినటం, పడుకోవటం, ఇదే పని అన్నమాట. ఖాళీగా ఉండే రోజులు. ఖాళీగా ఉండకుండా ఏదైనా పని చేద్దాం అనుకున్నా కూడా ఏం పని చేయాలనో అర్థం కాదు, అలాంటి రోజులు ఉంటాయి. అంతేకాదు తినటానికి టైం దొరకని రోజులు కూడా ఉంటాయి. ఒకప్పుడు మిషన్ కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి నిజంగా తినటానికి కూడా నాకు టైం దొరికేది కాదు. పండుగల సీజన్లో అయితే చాలా కష్టంగా ఉంటుండే. దాంతోపాటు నేను పిల్లల్ని చూసుకుంటూ కుట్టాలి కాబట్టి ఇంకా కష్టపడేదాన్ని. ఇంకా నిద్ర పట్టని రాత్రులు ఉంటాయి. మనకు ఫుల్ టైం ఉంటుంది, పని పాట ఏముండదు, అయినా సరే నిద్ర పట్టదన్నమాట. అంతేకాదు నిద్ర లేని రాత్రులను కూడా పరిచయం చేస్తుంది. బాగా నిద్ర వస్తున్నా సరే ఏదైనా వర్క్ ఉందంటే కనుక ఆ వర్క్ కంప్లీట్ చేయకుండా
పడుకోలేము. నేను మిషన్ కుట్టేదాన్ని కాబట్టి నేను దాని మీద అయితే చెప్తున్నాను మీకు. ఇంకా ఎవరి జాబ్స్ని బట్టి వాళ్ళకనమాట, ఎవరి పనులను బట్టి వాళ్ళకి. నిద్ర లేకుండా కుట్టిన రోజులు కూడా ఉంటాయి కదా మిషన్ కుట్టే వాళ్ళకి. ఘోరమైన ఓటమిని కూడా పరిచయం చేస్తుంది జీవితం. లైఫ్లో అతిపెద్ద ఫెయిల్యూర్ ఇదే నాకు అని ఫీల్ అవుతుంటాం కదా, అదన్నమాట. కానీ అట్లా ఫీల్ అయినంత మాత్రాన అక్కడనే ఆగిపోయినాం అనుకోండి, అక్కడనే ఉంటాం. దాన్ని తట్టుకొని నిలబడితేనే ముందుకు సాగగలుగుతాం. ఉన్నతమైన గెలుపును కూడా పరిచయం చేస్తుంది. నేను నా ఎగ్జాంపుల్తో చెప్పాలంటే నేను గెలిచిన అని చెప్పుకోలేను, కానీ ఒక విధంగా హ్యాపీ అనమాట. నాకు నేను గెలిచిన అనుకుంటా. ఎందుకంటే ఈ యూట్యూబ్లో మనకి మానిటైజేషన్ కానీ 1000 సబ్స్క్రైబర్స్ కానీ రీచ్ అవ్వడం అనేది చాలా కష్టం. అలాంటిది నేను కంప్లీట్ చేసుకున్నాను అంటే ఒక మెట్టు ఎక్కేసినట్టే అనుకుంటాను. ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు ఇంకో మెట్టు ఎక్కేసాను. ఇక మీ అందరి కామెంట్స్, ప్రేమ, అభిమానం ఇవన్నింటితో ఇంకో స్టెప్ ఎక్కినట్టు ఫీల్ అవుతా. ఇంకా చాలా స్టెప్సే ఉన్నాయిలేండి. అవన్నీ ఎక్కాలంటే ఇంకా ఎంత టైం పడుతుందో. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎవరి సపోర్ట్ లేకుండే. అసలు యూట్యూబ్ గురించి కూడా మనకు తెలియదు. ఏదో శాలరీ వీడియో చూసి మనకు కూడా వస్తాయేమో ట్రై చేద్దాం అని స్టార్ట్ చేసిన. ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లోనే వీడియోస్ చూసేదాన్ని, చేసుకునేదాన్ని. మానిటైజేషన్ ప్రాసెస్ కూడా అంతే, యూట్యూబ్లో వీడియో చూస్తూ చేసుకున్నాను. ఫస్ట్లో అయితే వీడియోస్ చేయడానికి కూడా చాలా భయం వేసేది. అందుకే మాస్క్ పెట్టుకొని వీడియోస్ చేసేదాన్ని. చాలామంది అడిగేవాళ్ళు కూడా మాస్క్ పెట్టుకొని ఎందుకు చేస్తున్నామని. అది భయం వల్ల. స్టార్ట్ చేశాక కొద్ది కొద్దిగా ధైర్యం వచ్చే కొద్దీ అందరినీ చూస్తూ నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకైతే వచ్చేసిన. ఇక ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని చూస్తాం, పాతాళానికి తొక్కే మోసాన్ని చూస్తాం. బాధలో కూడా మనకి ఎప్పుడు తోడు ఉండే బంధాలను కూడా చూస్తాం. కొన్ని బంధాలు ఎట్లుంటాయంటే బాధలోను సంతోషంలోను అన్నింట్లో కూడా తోడుగా ఉంటాయి. అదే కొంతమంది ఎట్లుంటారంటే మనకు సంతోషం వచ్చినప్పుడు ఒక్కలాగుంటారు, మనం బాధపడేటప్పుడు ఇంకోలాగుంటారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇట్లా మనకు నచ్చినా నచ్చకపోయినా జీవితం మాత్రం మనకు అన్నింటినీ పరిచయం చేస్తుంది. వీటన్నింటిని కూడా జీవితంలో ఎదుర్కొని నువ్వు నిలబడాల్సిందే. అప్పుడే ముందుకు సాగగలుగుతావు. యూట్యూబ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ఎక్కిరించే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పటికీ కూడా పని పాట లేకుండా వీడియోలు చేస్తుంది అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అందుకే బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ తీయాలి అంటే నాకు అస్సలు నచ్చదన్నమాట. వీడియోలు తీసేటోళ్ళు వచ్చిరని కానీ, లేకుంటే ఫోన్ పట్టుకుంటే చాలు వీడియో తీస్తున్నావా అని అడిగేటోళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. అందుకే నలుగురిలో ఉన్నప్పుడు తీసేంత ధైర్యం ఇంకా చేయలేకపోతున్నా. నేను అసలు చెప్పడమే మర్చిపోయా. చాలా రోజులు అవుతుంది ఈ విషయం మీకు చెప్దాం అనుకొని. నేను నాకు ఇష్టమైన ఒక యూట్యూబర్తో అయితే మాట్లాడాను. ఆ సిస్టర్ అయితే అసలు చాలా బాగా మాట్లాడింది. మోటివేషన్ గా అనిపించింది. నాకు ఎలా అనిపించిందంటే నాకు దగ్గరైన వాళ్ళతో మాట్లాడినట్టుగా, సొంత నా సిస్టర్తో మాట్లాడినట్టుగా అనిపించింది. అంత మంచిగా చెప్పింది. మనం ఎదగటానికి 12 సూత్రాలు చెప్తా. ఏదైనా తప్పుగా అనిపించింది అనుకోండి, అది చేయొద్దు. ఇంకా మన పక్కనున్న వాళ్ళకి ఒప్పుగా అనిపించి చెయ్యి పర్లేదు అని చెప్పినా సరే, మీకు తప్పుగా అనిపించింది అంటే ఇంకా అది చెయ్యొద్దు, అంతే. మన సాటిస్ఫాక్షన్ మనకు ముఖ్యం కదా. ఎవరో చెప్పారని చేసి తర్వాతకి అనవసరంగా చేసిన కదా అని బాధపడే కంటే కూడా ముందు జాగ్రత్త తీసుకొని నచ్చంది చేయకుండా ఉండటమే మంచిది. ఇంకా ఎదుటి వారికి నవ్వులు పంచాలి, కానీ వాళ్ళ ముందు మనము చులకన అయ్యేంత వరకు కాదు. అంటే అందరినీ నవ్వించటమే పనిగా పెట్టుకొని అందరిలో చులకన కావద్దు అంటున్నా. వీళ్ళకి లైఫ్ మీద సీరియస్నెస్ లేదు, ఎప్పుడు నవ్వుకుంటా ఇట్లనే ఉంటారు, వీళ్ళ జీవితం ఇంతే అనుకునేంత వరకు తెచ్చుకోవద్దు. దేనికైనా ఒక హద్దు అదుపు ఉండాలంటారు కదా, అట్లనే ఉండాలి మనం. ఇంకోటి, మన చేతిలో లేని దాన్ని మనం వదిలేయాలి. అది మన దగ్గరికి రాదు అని తెలిసినా కూడా దాని గురించి ఆలోచించటం అనవసరం. ఇంకా అది రాదంటే రాదు, అంతే. దాన్ని వదిలేయటమే బెటర్. పోరాడితే వస్తుంది అని నమ్మకం ఉన్నా, దానివల్ల యూజ్ లేదు అనిపించినప్పుడు దానికోసం పోరాడి ఏం లాభం? అందుకే మన చేతిలో లేని దాన్ని వదిలేయటమే మంచిది. ఇంకోటి, మనం ఎదగాలంటే డ్రామాలు చేసే మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళు మన దగ్గర డ్రామా చేయగలరు, అట్లనే మన గురించి వేరే వాళ్ళకి చెప్పుకుంటూ వేరే వాళ్ళ దగ్గర కూడా డ్రామా చేయగలరు. అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది. ఇతరుల గురించి మనకు చెప్పేటోళ్ళు మన గురించి ఇతరులకు చెప్పారని నమ్మకం లేదు కదా. అంతేకాదు అలాంటి వాళ్ళతో పుసుక్కున నోరు జారి ఎప్పుడు ఏ మాట కూడా అనొద్దు. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు, మనం అన్న మాట తీసుకుపోయి వాళ్ళకి చెప్పి వాళ్ళకి మనకి చిచ్చు పెడతారనమాట. అందుకోసం నాకు తెలిసినంత వరకు ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఎదుర్కొని ఉంటారు. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పేయాలి. అరే వాళ్ళు ఏమనుకుంటారో, చెప్పాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఉన్నామనుకోండి, నష్టపోయేది మనమే. ఈ విషయంలో మీరే కాదు, నన్ను నేను కూడా మార్చుకోవాలి. ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే చెప్పాలా వద్దా అని 100 సార్లు ఆలోచిస్తా. ఆ ఆలోచన మానుకొని సూటిగా చెప్పేయటం నేర్చుకోవాలి ఫస్ట్ నేను. నాకు ఫ్రెండ్ ఉంటుంది, ఫ్రెండే కాదు మర్దలైతుంది. అది ఏమైనా ఉందనుకోండి సూటిగా చెప్పేస్తుంది. ఇది చెప్తే ఏమైనా ఫీల్ అవుతారా వాళ్ళు, ఎదుటి వాళ్ళు అని ఆలోచించదు. దాంట్లో నచ్చే గుణం నాకు అదే. అట్లా సూటిగా చెప్పే ధైర్యం
ధైర్యం రావాలి మనకు. ఇంకోటి, మనపైన మనం నమ్మకం ఉంచుకోవాలి. మన మీద మనకే నమ్మకం లేకపోతే మనల్ని ఇంకెవరు నమ్ముతారు? అది ఏ విషయంలోనైనా సరే మన మీద మనకి ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, సక్సెస్ అవుతామో లేదో, లేకుంటే ఫెయిల్యూర్గా మిగిలిపోతామో, ఇలాంటివి ఆలోచనలు పెట్టుకోవద్దనమాట. ఖచ్చితంగా నమ్మకంతో నేను స్టార్ట్ చేస్తున్నా, నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతా, ఇట్లా ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి, మన మీద మనకు నమ్మకం ఉంటేనే మనం ఏదైనా సాధించగలము, దేనిలోనైనా సక్సెస్ కాగలము. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఏంటి అంటే, నేను ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు ఓకే నీ ఇష్టం, ఇది మన సపోర్ట్ అనమాట. వాళ్ళు ఏమొద్దు ఏం అవసరం లేదు అనకుండా నీ ఇష్టం అన్నారు అంటే ఇంకా అదే మనకు సపోర్ట్ అనమాట. ఏదేదో మాట్లాడుతూ వచ్చేసానా, గారెలు చేయటం అయిపోయింది, ఇంకా అమ్మ రొట్టెలు కూడా చేసుకున్నది, వర్షం పడటము అయ్యింది. ఇంటి పక్కన వేరే వాళ్ళతో కొబ్బరి మండలు అయితే ఉండేనమాట. ఇంకా అవి ఊకనే పడున్నాయి కదా అని అడిగి తీసుకొచ్చి అమ్మ అయితే చీపురులాగా చీరు పెట్టింది. ఇంకా వాకిలన్నా ఊడవటానికి వస్తుంది కదా అని. మా అమ్మ కూడా ఒక టైప్ ఆఫ్ కష్టజీవి అనుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పని చేద్దాం అనుకుంటా ఉంటుంది. ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదన్నమాట. ఇంకా ఇక్కడైతే ఆలూ ఫ్రై చేస్తున్నా. ఉదయం చేసింది కొంచెం కూర అయితే ఉండే, ఇంకా అది ఇది సరిపెట్టుకోవచ్చు కదా అన్నట్టు ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. నాకైతే ఆలూ కర్రీ కంటే కూడా ఫ్రై అంటే చాలా ఇష్టము. ఇంకా చపాతీల్లోకి ఇది సూపర్ గా ఉంటది కదా. చాలా మంది డెలివరీ అయిపోయిందా అని అడుగుతుర్రు, కానీ ఇంకా డెలివరీ కాలేదు, అంటే ఇంకా పెయిన్స్ స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. మా ఇద్దరు పిల్లలకి కూడా నాకు ఈడీడీ డేట్ కి ఒక 2-3 days ముందు అట్లా పెయిన్స్ వచ్చినాయి. ఈసారి థర్డ్ కదా, ఇంకా ఫాస్ట్ గా వస్తాయేమో అని అనుకున్నాను, కానీ ఈసారి ఇంకా లేట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా సరే, కనీసం హాస్పిటల్కి పోయినా సరే డాక్టర్స్ కానీ ట్విన్సా అని అడుగుతుర్రు. అంటే అందరికీ స్టమక్ పెద్దగా అనిపిస్తుందేమో, అందుకే ట్విన్సా అని అడుగుతుర్రు. కడుపు పెద్దగా అనిపిస్తుంది కదా, మీకు ఖచ్చితంగా పాపే పుడుతుంది అంటారు. కానీ నేనైతే అస్సలు నమ్మను దాన్ని, ఎందుకంటే కడుపు చిన్నగా ఉన్న వాళ్ళకి అమ్మాయి పుట్టంగా కూడా చూసిన నేను. అందుకే నేను అసలు నమ్మనమాట ఇవన్నీ కూడా. ఫస్ట్లో సెకండ్లో చాలా నమ్మేదాన్ని, చాలా చూసేదాన్ని, కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి నేనైతే అసలు ఏవి నమ్మను. పుట్టేంత వరకు మనము రిపోర్ట్స్ని చూసి అలా మనం జెండర్ని డిసైడ్ అయితే చేసుకోలేము అని అర్థమైపోయింది నాకు. ఇక మన ఆలూ ఫ్రై కూడా అయిపోయింది. వేడి వేడి అన్నంలోని వేసుకొని తింటే కడుపు నిండా తినేసేయచ్చు. నాన్న అయితే చిన్న పనుండి మహబూబ్ నగర్కి అయితే వెళ్ళారనమాట. ఒక 1 dayలో మళ్ళీ వస్తానన్నారు. నేనైతే ఈసారి నాకు ఏది తినాలనిపిస్తే అది తినేసాను. డెలివరీ తర్వాత ఏం తిననివ్వరు కదా, అందుకని. నేను హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి నాకైతే ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారనమాట. అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారు కదా, వాళ్ళైతే కనిపిస్తారు, పలకరిస్తారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా ఎవరో ఒకరు కలుస్తారు, కానీ ఎక్కువసేపు మాట్లాడటానికే అవ్వదు అసలు. ఎందుకంటే అప్పటికే నిలబడి వాళ్ళు అలసిపోయి ఉంటారు, నేను కూడా అలసిపోయి ఉంటా. నాకు అసలు నిలబడటం అంటే చాలా కష్టం అండి బాబు. గారెలు చేసుకున్నామంటే ఇక ఛాయలు వేసుకొని తినాల్సిందే కదా. మా ఆయన అయితే ఛాయ్ అస్సలు తాగనీయడు, మీకు చాలాసార్లు చెప్పిన తెలుసు కదా. ఆయన లేనప్పుడు ఎప్పుడో ఒకసారి తెలియకుండా తాగేసి గ్లాస్ అక్కడ పడేస్తుంటా. ఛాయ్ తాగితే కూడా బ్లడ్ తక్కువ అవుతుంది అంటాడు. నిన్న మొన్న అయితే ఇంకా ఛాయ్ మీద అసలు ఎంత పానం గుంజుతుందో చెప్పలేను. అయినా సరే కరెక్ట్ టైంకి వస్తాడు కాబట్టి ఇంకా ఏం చేస్తాం, అవాయిడ్ చేయక తప్పట్లేదు. ఇంకా ఇక్కడైతే నాన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఈ వీడియో అయితే షూట్ చేశానన్నమాట. ఇంట్లోకి నేను ఎప్పటి నుంచో ఒకటి వస్తువు చేయించుకోవాలి లేదంటే కొనాలి అనుకుంటున్నాను కదా, అదైతే ఇప్పుడు చేయించుకుంటున్నాను. ఏంటో మీరు గెస్ చేసి చెప్పండి. అట్లనే మంచం కూడా చేయించుకుందాం అనుకున్నాను. అంటే మంచంలో ఇట్లా డ్రాలలాగా చేస్తారు కదా, అడకబట్టలు కానీ పిల్లల బట్టలు కానీ పెట్టడానికి, కానీ మాకు పెద్దగా ప్లేస్ లేదు కాబట్టి సరిపోతుందో లేదో తర్వాత అయితే చేయించుకుందాంలే అన్నట్టు ఇప్పుడు ఒక్కటి మాత్రమే చేయించుకుంటున్నాను. అంతేకాకుండా ఇంట్లో అక్కడక్కడ కొన్ని ప్లేస్లలో అయితే చెక్కలు అయితే నీట్గా కొట్టించుకుందాం అనుకుంటున్నాను. కొంచెం చేంజెస్ అనమాట ఇంట్లో. మా నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తాడు కాబట్టి చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే మేము వడ్లల్లమా అని. కానీ కాదు, మేము వడ్లోళ్ళం అయితే కాదు, కాకపోతే మా నాన్నకి ఈ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నారనమాట. వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు అసలు. నాకు క్రాఫ్ట్ మీద కానీ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చింది అంటే అది మేబీ మా నాన్న వల్లనేమో. ఆయనకి ఇలాంటి వర్క్ ఇవంటే ఇంట్రెస్ట్ కదా, నాకు కూడా అలాగే ఇంట్రెస్ట్ వచ్చిందేమో. అంతేకాదు కొన్ని విషయాల్లో నువ్వు మీ నాన్న ఒక్కటే అన్నట్టు అందరు అంటూ ఉంటారనమాట. నేనైతే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఎట్లుంది అనేది చూపిస్తాను. వర్షాలు పడుతున్నాయి కాబట్టి కరెంటు కూడా సరిగ్గా ఉండట్లేదన్నమాట, అందుకే కొంచెం పని లేట్ అయ్యింది. ఇంకా పూర్తి అవ్వనే లేదు, కానీ మా చిన్నోడు చూడుర్రి ఎట్లెక్కి కూర్చున్నాడో. ఈ పాటికే మీకు ఇది ఏంటో అర్థమైపోయి ఉంటుంది. నేను అమెజాన్లో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ తీసుకుందాం అనుకున్నాను, కానీ నాన్న వచ్చి నేను చేస్తానులే అన్నారనమాట. ఇంకా చెక్కలు కానివ్వండి, ప్లైవుడ్ కానివ్వండి అన్ని కూడా ఇంకా నాన్నే తీసుకొచ్చిండు. నాగర్ కర్నూల్లోనే సామాన్ అంతా కొనుక్కొచ్చి ఇంకా ఇంటి దగ్గర అయితే వర్క్ చేస్తున్నాడు.
నాకంటే కూడా మా చిన్నోడిని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం వాడిని చూపిస్తున్నా. మాకైతే ఇంట్లో షెల్ఫ్లు కానీ సజ్జలు కానీ లేవు కదా, అందుకోసమని అక్కడక్కడ చెక్కలతో అయితే సెట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇప్పట్లో మేము ఇల్లు కట్టడం అయ్యే పని కాదు కాబట్టి ఉన్న ఇంట్లోనే ఉండాలి కాబట్టి దీన్నే కొంచెం మంచిగా చేసుకుంటున్నాం అంతే. ఈ ఇంట్లో సిమెంట్తోన మొత్తం ఖర్చు పెట్టి మంచిగా చేయించుకున్నా కూడా వేస్టే. ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నేనైతే ఒకటే చేయించుకుందాం అనుకున్నాను, ఇంకా ఎలాగూ వచ్చి చేస్తాను కదా, అదొక్కటే కాకుండా అక్కడిక్కడ కొంచెం స్పేస్ ఎక్కువగా ఉండేలాగా చేద్దాం అన్నట్టు చేశారనమాట. ఇది వచ్చేసి టీవీ కింద అయితే వస్తుంది. కంప్లీట్గా నేను కంప్లీట్ అయిన తర్వాత వేరే వీడియోస్లో అయితే చూపిస్తా. ఏదో చెప్దాం అనుకున్నాను, ఇంకా ఏదేదో చెప్పేశాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు ఎంతో ఎనర్జీగా ఉంటుంది. వీడియోస్ కాస్త లేట్ అయినా నన్ను మాత్రం మర్చిపోకండి అబ్బా. మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.